ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమో నమః. ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరం, శ్రీ పరాభవనామ సంవత్సరం గురించి తెలుసుకోబోతున్నాము. 12 రాసుల వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, అసలు ఈ పరాభవనామ సంవత్సరము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 19th మార్చ్ 2026 నుండి 6th ఏప్రిల్ 2027 వరకు కూడా 12 రాసుల వారికి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, రాజభోజ్యం అవమానాలు ఎలా ఉంటున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారండి, ధనుసు రాశి వారికి ఈ పరాభవన సంవత్సరం ఎలా ఉండబోతుంది? బాగుంటుందండి, భయపడాల్సిన అవసరం లేదు. అసలు మీ రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయో తెలుసుకుందాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము మీ రాశిలో అంటే మీరు ధనురాశిలో ఉంటాయి. ధనురాశి వాళ్ళకి ఆదాయం 14 బాగుంది కదండి, వ్యయం 11 అంటే కొద్దిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు. రాజపూజ్యం 5, అవమానం 6. సరే, ఇది పక్క పెడదామండి. రాజపూజ్యం 5, అవమానం 6 మనకి ప్రతిదినం ఏదో కూడా మనల్ని ఏదో అంటూనే ఉంటాడు. పక్క పెడదాం. ఏదేమైనా మీ రాశికి గురు దృష్టి బ్రహ్మాండంగా ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో మీ రాశికి మంచి యోగవంతంగానే ఉంది. సో ఈ విధంగా మీకు ఉండడం వలన ధనురాశి వారికి యోగంగానే ఉంది. ముఖ్యంగా మీ రాశినే గురుడు చూడడం వలన, అంటే మీ ధనురాశిని గురుడు చూడడం వలన కూడా మీకు డెవలప్మెంట్స్ ఉండడము, అంతేకాకుండా మీ చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం సాధించడము, జ్ఞాన సంపద వృద్ధి చేసుకోవడము, విద్యలో అధికులు అనిపించుకోవడము, అంటే అధికంగా విద్యలో రావడము జరుగుతాయి. ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే రాహు అనేవాడు డిసెంబర్ నుండి ద్వితీయ భావంలోకి వచ్చేస్తాడు. ద్వితీయ రాహు విద్యని ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మీరు ఏదైనా సంగీతం నేర్చుకున్న, సంగీత సాధన చేసిన వారికి కానీ, అంటే పాటలు పాడేవారికి కానీ అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతూ ఉండదు. సంపాదన విషయంలోన అంతంత మాత్రంగా ఉంటుంది. కానీ గురుడు వచ్చేసేది గురుడు అన్న సంగతి మర్చిపోకూడదు మనం. ఆయన జూన్ 2 నుంచి మీ ద్వితీయ స్థానం చూడడం వలన చక్కటి భోజన వసతులు, ధనప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, ఆయుష్ అన్నీ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీకు డిసెంబర్ వరకు కూడా రాహు ప్రభావం వలన మీకు చక్కటి ప్రయాణాలు, మీ తోబుట్టువుల సహాయ సహకారాలు, తీర్థయాత్రలు, వాహన ప్రాప్తి ఉన్నాయి. ధైర్యంగా ముందుకెళ్ళాలి, అంటే ప్రతి పనులను ధైర్యంగా ముందుకు వెళ్తుంటారు. శుభవార్తలు వింటూ ఉంటారు. శుభవార్తలు వినడమే కాకుండా మీ తోబుట్టువులకు కూడా సహాయ సహకారాలు, ధైర్యాన్ని నూరిపోస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు కూడా శుభవార్తలు వినేటికి అవకాశాలు ఉంటాయి. అంతేకాదండి, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుండము, కొత్త కొత్త ఐడియాలు కార్యరూపంలో మీరు దాల్చడము, చక్కటి యోగవంతంగా కలగడానికి అవకాశాలు చాలా చాలా బాగున్నాయి. ఈ తులారాశి వాళ్ళకి ఫారిన్ యోగం మాత్రం బాగా సూచిస్తుందండి. అద్భుతంగా ఉంది ఫారిన్ యోగము. ముఖ్యంగా శని వల్ల ఫారిన్ వెళ్తారు. అసలు చతుర్థ భావంలో ఉన్నటువంటి శని కుజులు 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఫారిన్ యోగాన్ని ఇస్తాడు. శని కూడా ఫారిన్ యోగాన్ని ఇస్తాడు. ఫారిన్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు చతుర్థ భావం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, చతుర్థ భావంలో శని కుజులు గ్రహ యుద్ధం అనేది ఉంటుంది. అంటే గ్రహం అంటే ఏంటి? శని ఒక గ్రహము, కుజుడు ఒక గ్రహం. గ్రహ యుద్ధం అంటే వాళ్ళలో ఎవరు బలవంతులు అని తెలుసుకోవాలి. అంటే వాళ్ళిద్దరూ పోటాడుకుంటారని చెప్తాం. సరే, అది పోటాడుకుంటారో మాట్లాడుకుంటారో మనకు అనవసరం. కానీ బట్ ఏం ఫలితాలు ఇస్తారు? ముఖ్యంగా శని కుజులు మీకు నీటి వల్ల ప్రమాదాన్ని ఇస్తారు. అలాగే ఎలక్ట్రిక్ షాక్స్ జరుగుతూ ఉంటుంది, అంటే సర్క్యూట్స్, వాటి వల్ల ప్రమాదం ఉంటుంది. కానీ గురు దృష్టి ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. శని కుజుల వలన మీకు కొంత చదువులో ఆటంకాలు ఏర్పడము, చదువులో వెనకబడిపోతూ ఉండము, మర్చిపోతూ ఉండము, చదువు ముందుకు సాగలేకపోవడం జరుగుతుందండి. మీ తల్లిగారికి ఆపరేషన్ జరగడానికి కూడా అవకాశం ఉంది. తల్లిగారికి హెల్త్ ఇష్యూస్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఆపరేషన్స్ అంటే శని కుజుల వలన తల్లిగారికి బ్లడ్ కనిపిస్తుంది ఒంటి మీద. మీకు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే.
పైగా రైతులు కూడా వాళ్ళకి పంట పొలాలలో నీళ్లు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. వర్షాలు విపరీతంగా వర్షాలు కురవడము, ఏప్రిల్ 2 నుంచి మే 10 తారీఖు వరకు వర్షాలు కురుస్తాయండోయ్. కాబట్టి చూసుకోండి, మాట తప్పు కాదు. వడగళ్లతో కూడిన వర్షము వలన రైతులకి వాళ్ళకి ఏప్రిల్ మే నెలలో కొద్దిగా వాళ్ళ పంటలకు ఆటంకాలు కలుగుతాయి. బహుశా అది మామిడికాయల సీజన్ కదండోయ్, కొద్దిగా మామిడికాయలు ఇబ్బంది పడుతుందేమో చూద్దాం. మామిడికాయల సీజన్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. పుత్ర సంతానం కలుగుతారు. సంతానం వల్ల అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా రాణిస్తారు. స్టాక్ అండ్ షేర్స్లోను, మ్యూచువల్ ఫండ్స్లోను మీ ధన సంపాదన బాగా వృద్ధి అవుతుంది. అది గ్రేట్. అక్టోబర్ నుంచి మరింత బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీకు సాహిత్య రంగంలో ఉన్న వారికి, సంగీత రంగంలో ఉన్న వారికి, కొరియోగ్రాఫర్స్ అంటారు సరే, వాళ్ళకి డ్యాన్స్ బ్యూటిఫుల్గా ఉందండి. మీకు వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో ఖాయంగా జరుగుతాయి. మీరు అనుకున్న సంబంధాలు మీకు రావడము, మీరు కోరుకున్నటువంటి వరుడు కానీ వధువు కానీ రావడము జరుగుతుంది. అలాగే భార్యాభర్తలు కూడా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంది. అసలు మీ గురుడు కూడా అష్టమ స్థానంలోకి వెళ్ళిపోయాడు కదా, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా, కేతువు కూడా ఉన్నాడు. అంటే అష్టమ గురుడు, అష్టమ కేతువు డిసెంబర్ నుంచి. మంచిదంటారా? ఖచ్చితంగా మంచిదే. ఎందుకు చెప్తున్నారంటేనండి, మీరు 4th హౌస్ లార్డ్ అయినా, మీ లగ్నాధిపతి అయినా, అసలు అవన్నీ పక్క పెడదాం. గురుడు అష్టమ స్థానం ఉండడం వలన సంపూర్ణమైన ఆయుర్దాయాన్ని, అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, సంపదలను కూడా ఇస్తాడు. అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అంటారు సరే, అవి వస్తాయి. కోర్టు కేసులు, లా రిలేటెడ్ సంబంధించిన కేసుల్లో కూడా మీరు గెలుస్తారు. సేవకా జనం ఉంటారు. మీ శత్రువుల వలన భయమే ఉండదు. శత్రువులు మీకు మిత్రులు అవుతారు. అంతేకాకుండా రోగాల వలన, రుణాల వలన బాధలు ఉండవు. అలాగే సేవకా జనం మీకు బాగా ఉంటారు. అన్నిటికంటే ముఖ్యం, మీ లగ్నాధిపతి, మీ రాశ్యాధిపతి భాగ్యస్థానంలో బ్రహ్మాండంగా సింహరాశిలో ఉన్నాడు. అంటే రవి రాశిలో ఉన్నాడు. అంటే సింహరాశిలో, రవి యొక్క హౌస్లో కేతువుతో కలిసి ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే సింహరాశిలో గురుకేతులు ఉన్నారంటే, కేతు మారిపోతుంటాడు అనుకోండి గురుడు ఉన్నప్పుడు, సరే కేతు గురులు ఉన్నారంటే నాన్నగారికి బాగుంటుంది. మీ నాన్నగారికి మీ చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ఏ వ్యాపారం అంటే పుస్తక వ్యాపారాలు కానీ, రెస్టారెంట్స్ వ్యాపారం కానీ, ఫుడ్ కానీ, మిల్క్ కానీ, అలా మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. ముఖ్యంగా కొంతమంది ఉంటారు మీ దాంట్లో వేదశాస్త్ర పండితులు అంటారు చూసారా, వేదశాస్త్ర విద్య పండితులు, వాళ్ళకి బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా బాగుంటుంది. చదువులో ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. బహుశా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు, బాగా డబ్బు ఖర్చు పెడతారు. ముఖ్యంగా గుడులకి, గోపురాలకి, అలాగే మీకు చెరువులు, బావులు ఉండడం సరే అవి తవ్వించడానికి, అన్నదానానికి బాగా ఖర్చు పెడతారు. ముఖ్యంగా మీ నాన్నగారికి చాలా చాలా బాగుంటుంది. ఆయన ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. నాన్నగారికి ఆయుష్, ఆదాయం పెరుగుతుంది. ధనురాశి వాళ్ళకి బ్యూటిఫుల్. అది కూడా అక్టోబర్ నుంచి అయితే బ్రహ్మాండం. సరే, అది పక్క పెడదామండి. భాగ్యస్థానము అనే విశేషంగా మీకు చాలా బాగుంది. అదృష్ట లక్ష్యం మీ ఇంట్లో ఉన్నట్టే. కానీ మీరు చేస్తున్న ప్రొఫెషన్లో లేడీస్ కూడా చెప్తున్నానండి, కొద్దిగా మార్పులు వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో మర్చిపోతూనే ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. భాగ్యంలో గురుకేతులు ఉన్నారు కదా, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకి మారు పేరు వాళ్ళిద్దరే, బాగా డబ్బు సంపాదించుకోవడంలో. అలాగే మీరు యమునా నది పుష్కర స్నానాన్ని కూడా చేయబోతున్నారు. అదొకటి. గురుకేతులు ఉన్నారు కదా, ఖచ్చితంగా సముద్ర స్థానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శన, గంగా స్నానాలు, యమునా నది పుష్కరాలు గురువుగారితో పాటు వెళ్తారు. కొంతమంది మీరు ఇండివిజువల్గా కూడా వెళ్తారు, కానీ గురువు ఉన్నారు కదా, గురువుగారితో వెళ్తారు. కానీ మీరు చేస్తున్న ప్రొఫెషన్లోనే మార్పులు, కొద్దిగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ, అయితే ప్రైవేట్ రంగ వ్యాపారులు కానీ, లేదా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రాక ఉద్యోగాలు పోతూ చిన్న చిన్న బాధలు అనుభవిస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా మీరు సుబ్రహ్మణ్య సమారాధన చేసుకోవడం వలన కుజుడు ప్రాబ్లం తగ్గుతుంది. శనీశ్వరుడిని ఆరాధన చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి యొక్క దీపారాధన చేయడం వలన, శివుడికి నిత్యం అభిషేకాలు చేసుకోవడం వలన చాలా శుభ ఫలితాలు మీకు జరుగుతాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారు మేషరాశి నుండి
మీనరాశి వరకు అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభాలు, మీనరాశులు. అవునా? ఈ 12 రాశుల వారికి పరాభవన సంవత్సరంలో పరాభవం తక్కువగా ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుడు ఒక్కడు వచ్చే స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు. అంటే మరణాలు సంభవించడం, భయపడిపోతూ ఉండడము, ఈ రాహుకేతుల వలన, శనీశ్వరుల వలన భయపడడానికి ఏం అవకాశం లేదు. దృష్టులు ఉన్నాయి. సో మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి? మనం అంటే ప్రతి వాళ్ళును మరి దేవుడి యొక్క పవర్ మనమే ఉండాలి కదండి. సో దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలి కదా మనకి. ఏముండాలి అలా కావాలంటే ముఖ్యంగా కుజుడు మెయిన్ రోల్ చేస్తున్నాడండి ఆయన. ఎందుకంటే గ్రహయుద్ధం వచ్చినప్పుడు ఏప్రిల్ మే నెలలోనే గ్రహయుద్ధం వస్తుంది, స్టార్టింగ్లోనే. సో దానివల్ల మనం కుజుడిని తృప్తిపరచాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తరాలు, పాలతో అభిషేకాలు, ఆయన విభూత పూజలు చేయడాలు, ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామికి ఎంత మ్యాక్సిమం ఉంటే అంత బాగా చేయాల్సిందండి. ఆయన చేయడం వలన వివాహాలు అవుతాయి, సంతానం కలుగుతారు, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, అన్ని విధాలను శత్రువుల మీద విజయం కలుగుతుంది, కోర్టు కేసులు గెలుస్తాం, అనేక రకాలుగా ఆయన విజయమే ప్రసాదిస్తాడు. అందుకని కుజుని మర్చిపోకూడదు. శనీశ్వరుడు అసలు పట్టున్నాడంటే మనకు వదలదు కదా. ఆ స్వామివారిని మన మీద బాగుండాలంటే, కరుణ ఉండాలంటే తిరునల్లారు మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళండి, మనం అంటే నేను అనుకుందాం, అక్కడ వెళ్ళడానికి పూజలు చేయించుకోవడం మరి మంచిది. లేదా మన ఊళ్ళోనే అంటే మందపల్లి అంటే మనకి ఇష్టమైన ఒక చోట శనీశ్వరుడికి 7 శనివారాలు తైలాభిషేకం చేయించుకోవడం ఉత్తమోత్తమం. అసలు అన్నిటికన్నా మంచిది ఆంజనేయ స్వామి వారిని పూజించడమే. ఆంజనేయ స్వామి వారికి ఆయన సింధూరం అంటారు, గంధ సింధూరం శనివారం పూట ఎవరు రాయిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళను అని చెప్పి శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి చెప్పారు. విన్నాం. శనీశ్వరుడు చేయాలి, దీపారాధన చేసుకోవాలి ఆంజనేయ స్వామి వారి దగ్గర. అలాగే వడమాల, అప్పాలు, తమలపాకులతో పూజ, స్వామివారిని ఎన్ని విధాలుగా పూజించాలంటే అన్ని విధాలుగా పూజించడము. అలాగే 41 సార్లు ఉంటుంది కదండి మనం హనుమాన్ చాలీసా చదవడము, ఇవన్నీ చేసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామివారిని, శివుడిని అంటే విష్ణువుని, శివుణ్ణి పూజించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. వాళ్ళిద్దరే మనకి 2 కళ్ళు అంటారు సరే, అంతే. అమ్మవారు, రాహు యొక్క ప్రభావం కలగాలంటే అమ్మవారు. వీళ్ళని పూజించడం వలన పరాభవం అనేది మనం ఎదుర్కొనం, అన్ని శుభాలే జరుగుతాయి. సో 12 రాసుల వాళ్ళు బాగుంటారని, వాళ్ళు సకల శుభాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.